హలో అండి. ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి వాళ్ళకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మన ఛానల్లో కూడా పెడదాం. క్లియర్గా నాకు అనిపించింది. అలాగే నేను అన్ని ఛానల్స్ అనలైజ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కట్ ఆఫ్. ప్రతి డిస్ట్రిక్ట్ ఈ విధంగా ఉండొచ్చు. అంటే అక్కడ ఉన్న పోస్టులు బట్టి కొంచెం తగ్గొచ్చు. అంతే తప్ప మ్యాక్సిమం ఇలాగే కట్ ఆఫ్ ఉండొచ్చు అనేసి ఒక అంచనాతో ఈ వీడియో చేశానండి. సో ఇందులో నేను చెప్పిన కట్ ఆఫ్లు ఎంతమంది సేవ్ అవుతారు అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఛానల్లో చెప్తున్నారండి, ఇంత తక్కువ ఉండొచ్చు, ఇంత ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది 90+ ఓపెన్లో ఉంటుంది, 18 కింద అందరూ క్యాస్ట్ వైజ్కి వెళ్ళిపోతారు అనేసి కూడా చెప్తున్నారు. సెంట్రల్ ఎగ్జామ్స్కి కూడా మ్యాక్సిమం ఎలా ఉంటుందో కట్ ఆఫ్ ఆ విధంగానే నేను అనలైజ్ చేసి ఈ వీడియో చేశానండి. ఎందుకంటే అందరి ఛానల్స్లో కూడా కట్ ఆఫ్ అని చెప్తున్నారు. మన ఛానల్లో కూడా అందరూ డిఎస్సి యాస్పిర్సే కాబట్టి ఎక్కువ శాతం. సో నేను కూడా కట్ ఆఫ్ ఇంత ఉంటుందని పెట్టాను అనమాట. సో ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఓసీ కేటగిరీకి వచ్చేసి ఓపెన్కి 75+ ఉన్న వాళ్ళందరూ ఓపెన్కి వెళ్తారని ఒక అంచనా. ఇక నెక్స్ట్ బీసీఏ అండి. బీసీఏకి వచ్చేసి మనం 73 నుంచి 75 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. నెక్స్ట్ బీసీబీ అనమాట క్యాస్ట్. సో వాళ్ళు వచ్చేసి 70 నుంచి 73 వరకు ఉంటారు. అలాగే బీసీసీ వచ్చేసి 68 నుంచి 70 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. నెక్స్ట్ బీసీడీ వచ్చి 65 to 68 వరకు ఉండొచ్చండి. అలాగే నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు వచ్చేసి ఎస్సీ వర్గీకరణ జరిగింది కదండి. సో వాళ్ళకి వచ్చేసి 63 to 65 వరకు ఉండొచ్చు అని ఒక అంచనా. నెక్స్ట్ ఎస్టీ అనమాట, లాస్ట్ అనమాట. ఇది ఎస్టీ వాళ్ళకి మాత్రం 60 పైన అనమాట. అంటే 60 పైన ఏ మార్క్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం జాబ్ వచ్చే అవకాశం ఉంటుందనేసి అనుకుంటున్నామండి. సో ఇది మాత్రం మన ఛానల్ తరపున ఇచ్చిందనమాట. అందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉమెన్స్ అండి. ఉమెన్స్కి మళ్ళీ 33% రిజర్వేషన్ ఉంటుంది. సో మళ్ళీ పీహెచ్ రిజర్వేషన్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఓసీలకేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చూసి అనలైజ్ చేసి ఫైనల్గా ఇస్తారు. కానీ ఒక అంచనాతో మాత్రం మన ఛానల్ తరపున ఇది ఈ కట్ ఆఫ్ పెట్టానండి. సో ఎంతమంది మన ఛానల్ వాళ్ళు సేవ్ అవుతున్నారు, ఈ కట్ ఆఫ్లో మాత్రం జాబ్ కొట్టే వాళ్ళు ఎంతమందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మ్యాక్సిమం మనకి ఒక 2 డేస్లోనో లేకపోతే రేపటిలోనో మనకి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది సేవ్ అయ్యారు, మీ ర్యాంక్ ఎంత, అక్కడ పోస్టుల లిస్ట్ ఎంత అన్నది మనకి ఆ మెరిట్ లిస్ట్ ద్వారానే అంచనాకి వచ్చేస్తామన్నమాట. ఇంకా ఫైనల్ లిస్ట్లో ఇంకా మెయిన్స్ వచ్చేస్తే వాళ్ళకి జాబ్ వచ్చిందో తెలుస్తుందండి. సో ఇదండి మన ఛానల్ తరపున ఇచ్చే కట్ ఆఫ్. గవర్నమెంట్ ఇచ్చే మెరిట్ లిస్ట్ కన్నా ముందే మనం ఒక అంచనాతో కట్ ఆఫ్ ఇచ్చాం. సో మన ఛానల్లో ఎంతమంది అవుతారు సేవ్ మన కట్ ఆఫ్కి అని కింద కమెంట్ చేయండి అంతా. ఇక నెక్స్ట్ వీడియోలో మనం మెరిట్ లిస్ట్ ఆల్రెడీ వచ్చేయచ్చు. సో దాని గురించి మాట్లాడుకోవచ్చు అండి. అంతేకాని ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు ఈ మెరిట్ ఇప్పుడు మార్క్స్ కన్నా స్కోర్ కన్నా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. మ్యాక్సిమం ఎవరైనా 60 అబోవే చూస్తారు కాబట్టి అలాగే కట్ ఆఫ్ పెట్టి వీడియో చేశాను. సో మీరు ఎవరు డిసప్పాయింట్ అవుతారని కాదు, అర్థం చేసుకోవాలి. ఇంకా రాలే మెరిట్ లిస్ట్, వచ్చాక మనకు ఫైనల్గా తెలుస్తుందండి. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయినా నా ఐడి ఉంటుందండి. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.